హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 79. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఒకసారి దొంగతనం చేస్తే ఎల్లకాలం దొంగ అని మమ్మీ ఒక సామెత చెప్పేది. నా విషయంలో ఇప్పుడు అది నిజమయ్యింది. మా మమ్మీ మీద ఒట్టేసి చెప్తున్నానత్తా. నాకు ఏ విషయం తెలీదు. నేను చెప్పేది అబద్ధమైతే, నాకు ఈ విషయానికి సంబంధం ఉంది అని నిరూపిస్తే, మీరు ఇదివరకు మూసేసిన కేసులన్నీ నా పైన వెయ్యండి బావా అంటూ ఒకవైపు చూసి ఆగిపోయింది గీత. ఎదురుగా గుడికి వెళ్ళడానికి రెడీ అయి వచ్చిన వేద నిలబడుతుంది. వెంటనే వేద దగ్గరికి వెళ్ళి, వేద, ఆ రాజన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. బావ నన్ను నమ్మడం లేదు. కనీసం నువ్వైనా నమ్ము అని వేద చెయ్యి పట్టుకొని చెప్తుంది గీత. వేదకి ఈ విషయం తెలియకూడదని ఎంత మేనేజ్ చేసినా తెలిసిపోయింది అనుకుంటూ చైతన్య తనకి ఎందుకు చెప్తున్నావు ఈ విషయాలన్నీ అని అడిగాడు. వెంటనే, ఓ, నీ ప్లాన్లో సెకండ్ స్టెప్ ఇదే కదా. అసలే అమాయకురాలు. ఈ విషయాల గురించి తను ఆలోచించి మానసికంగా కృంగతీయాలనేది నీ ప్లాన్ కదా అంటాడు చైతన్య. వేద బ్లైండ్ గా అందరినీ చూస్తూ ఉంటుంది. అక్కడ విషయం అర్థం కాక, బావా, ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తావా? ఒక్కసారి నేను చెప్పేది విను. మనం వెళ్ళి రాజన్ని కలుద్దాం. అతన్ని నీ ముందే నేను నిలదీస్తా కావాలంటే. ప్లీజ్ బావా, ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒకే ఒక ఛాన్స్ అంటుంది గీత. ఓకే, రెడీ అవ్వు, వెళ్దాం అంటూ వేద చేయి పట్టుకొని బయటికి వస్తాడు చైతన్య. రాజన్ అంటే నాకు హోటల్లో కలిసిన అతనేనా అడిగింది. వేద, దాని గురించి ఆలోచించకు, నేనున్నాను కదా బంగారం అంటూ దగ్గరికి తీసుకుంటాడు చైతన్య. పదండి టిఫిన్ చేద్దాం అంటుంది. అందరికీ టిఫిన్ కి పిలిచి టిఫిన్ వడ్డిస్తూ, గీత రాలేదు గంగా అని అడుగుతుంది వేద. ఆమె రాదటండమ్మా అంటుంది దీర్ఘం తీసి గంగ. మాధవి కూడా సైలెంట్ గా ఉండిపోతుంది. గంగా, నువ్వు చూడు, నేను ఇప్పుడే వస్తాను అంటూ కదులుతుంది వేద. వెన్నీ ఎక్కడికి అడుగుతాడు చైతన్య. ప్లీజ్ చైతన్య, గొడవలు కోపాలు తర్వాత. ఫుడ్ విషయంలో ఎవరితో సీరియస్ గా ఉండకూడదు ప్లీజ్ అంటుంది వేద తన మంచితనాన్ని మనసులో మెచ్చుకుంటూ. సరే వెళ్ళు, వెళ్ళి తనతో మాటలు పడిరా అంటూ తింటూ ఉంటాడు చైతు. నన్ను ఎవరైనా ఏదైనా అంటే నువ్వు ఊరుకుంటావా అంటూ నవ్వుతూ వెళ్తుంది వేద. పెద్ద పిచ్చిదిరా ఈ పిల్ల అంటుంది మాధవి. పిచ్చిది కాదు మా, చాలా మంచిది వదిన అంటాడు శశి. రెడీ అయి రూమ్లో ఫోన్ చూసుకుంటున్న గీత దగ్గరికి వచ్చింది. గీత, దా టిఫిన్ చేద్దాం అంటుంది వేద. నాకొద్దు, నువ్వు వెళ్ళు వేద అంటుంది గీత. అదేంటి, టిఫిన్ చేయకుండా బయటికి వెళ్తావా అడిగింది. పర్లేదు, ఐ కెన్ మేనేజ్ అంటుంది గీత. ఏంటి మేనేజ్ చేసేది? ఇందాకే కళ్ళు తిరిగి పడిపోయావు కదా, ఇంకా తినకుంటే ఎలా అని అడుగుతుంది వేద. నా మీద కోపం లేదా నీకు అని ఆశ్చర్యంగా అడిగింది. నాకు చైతన్యం మీద, అతని ప్రేమ మీద నమ్మకం తప్ప ఎవరి మీద కోపం, పగ, ద్వేషం లేవు గీత. నన్ను నువ్వు కిడ్నాప్ చేయించింది చైతన్యం మీద ప్రేమతో కానీ నా మీద పగతో కాదు కదా. ఒకవేళ పగతో చేసి ఉంటే నన్ను చంపించి ఉండేదానివి. సరే, ఆ విషయాలు తర్వాత, ముందు తినడానికి రా అంది. నిన్ను కిడ్నాప్ చేయించింది నేను కాదు, మా మమ్మీ వేద అని తన మాటలకు ఎక్కడో గిల్టీగా అనిపిస్తుంటే నెమ్మదిగా అంటుంది గీత. మళ్ళీ వెంటనే, ఇప్పుడు మాత్రం నేను ఏ తప్పు చేయలేదు, బావా నన్ను నమ్మడం లేదు అంటుంది గీత కంప్లైంట్ చేస్తూ. నిజం ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. నిజం పైన అబద్ధం ఎప్పుడూ గెలవదు గీత. అన్ని రోజులు చీకటి రూమ్లో ఉన్నా, నన్ను చీకట్లో బంధించేసిన మేము కలవలేదా? ఎందుకంటే మా ప్రేమ నిజం. ఒక్కసారి మనం తప్పు చేస్తే లోకం మనల్ని తప్పుగానే చూస్తుంది. ప్రజెంట్ నువ్వు అదే సిచ్యువేషన్ లో ఉన్నావు.
కొంచెం ఓపిక పట్టు, నిజమేంటో బయటికి వచ్చే వరకు అంటూ చేయి పట్టుకొని, టిఫిన్ చేద్దాం రా గీత అంది వేద. నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఆశ్చర్యంగా అడిగేసింది తనకు తెలియకుండానే గీత. నమ్ముతున్నాను. నువ్వు ఇప్పుడు చెప్పావు కదా నీ తప్పు లేదని. అసలు విషయం ఏంటో బయటికి వచ్చే వరకు నీ మాట నేను తాను అంది. వింతగా చూసింది వేదని గీత. నిజం గీత. సరే నీకొక స్టోరీ చెప్పనా? ఒక ప్రమాదకరమైన తేలు ఒక నీటి గుంటలో పడిపోతుంది. గిలగిలా కొట్టుకుంటుంది. పాపం దానికి ఈత రాదు కదా. దారిన పోయే వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఎవ్వరూ తనకి సహాయం చేయట్లేదు, కాపాడట్లేదు దాన్ని. అదే దారిలో పోతున్న ఒక అవ్వ మనవడు ఆ తేలుని చూస్తారు. అవ్వని పక్కన కూర్చోబెట్టి నీటి గుంటలోకి దిగి ఆ తేలుని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు మనవడు. అది కాటు వేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా అది ఒక పట్టాన చేతికి రాదు. ఎలాగో అలా బయటికి తీసి గట్టుపై వేస్తాడు తేలుని. పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోతుంది కాసేపటికి. అవ్వ దగ్గరికి వెళ్ళి మనవడు వెళ్దామా అంటాడు. ఎందుకురా? అంత ప్రమాదకరమైన తేలు అది. కాటు వేయాలని చూస్తుంటే నీ ప్రాణాలకు తెగించి దాన్ని ఎందుకు కాపాడావు అని అడుగుతుంది అవ్వ. దానికి ఆ మనవడు ఇలా చెప్తాడు. అవ్వ, ప్రతి జీవికి ఈ సృష్టిలో ప్రత్యేకమైన లక్షణాలు ఇచ్చాడు దేవుడు. దాని లక్షణం కాటు వేయడం, మనిషి లక్షణం కాపాడడం. అంత బాధలోనూ అది దాని తత్వాన్ని మర్చిపోలేదు. మరి నా తత్వాన్ని నేను ఎలా మర్చిపోవాలి అని అడిగాడు. గవర్నమెంట్ చదువు కదా, ఈ కథ నీకు నచ్చకపోయి ఉండవచ్చు. కానీ ఇందులో నీతిని మాత్రం నేను గ్రహించాను. నేను అనాథను కదా గీత. నాకు ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అన్నీ చదువులోనే నేర్చుకున్నాను అంటుంది వేద. కొన్నిసార్లు గొప్ప చదువులు సంస్కారాన్నివ్వవు వేద. ఇవాళ నా వాళ్ళు నన్ను నమ్మడం లేదు, కానీ నువ్వు బయటి వ్యక్తివి అయినా నన్ను నమ్ముతున్నావు. విచిత్రంగా ఉంది అంటుంది ఎటో ఆలోచిస్తూ గీత. ఇప్పుడు తనలో కోపం, ద్వేషం, పగ ఏమీ కనబడలేదు. నువ్వు దీనికి బాధపడకూడదు గీత. ఇది నీకు ఒక మంచి అవకాశం నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి. నీ వాళ్ళు అందరూ నిన్ను నమ్మడానికి. అంతే కానీ ఇలా ఫీల్ అవ్వకూడదు అంటుంది వేద. ఇప్పుడైనా వస్తావా తల్లి, నాకు ఆకలేస్తుంది అంటూ కడుపు పట్టుకుంది వేద. వింతగా తనని చూస్తున్న గీతతో. గీత నవ్వుతూ చెయ్యి అందిస్తుంది వేదకి. తను చెయ్యి అందుకొని బయటికి వస్తుంది. అటు చూడు అన్నయ్య, అహంకారం, అమాయకత్వం కలిసి వస్తున్నాయి చూడు అంటూ చూపిస్తాడు శశి చైతన్యకి. మాధవి, గంగ కూడా వాళ్ళని అలా చూసి ఆశ్చర్యపోతారు. కూర్చున్న గీతకి టిఫిన్ వడ్డించి తన కోసమే తినకుండా కూర్చున్న చైతన్య పక్కన కూర్చుంటుంది వేద ఏమీ తెలియనట్టు. టిఫిన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత తమ రూమ్లోకి వెళ్తారు. చైతన్య వెనక నుంచి హగ్ చేసుకుంది వేద. కోపం వచ్చిందా అంటూ. మరి రాధా అంటాడు కోపంగా. నిజానికి నటిస్తున్నాడు చైతన్య. రాధా? ఈ రాధా ఎవరు? నేను వేద కదా అని అడుగుతుంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని భుజం పక్క నుంచి చూస్తూ. నిన్ను అంటూ చెయ్యి పట్టి లాగి గట్టిగా పెదాలు అందుకుంటాడు చాలా ఫోర్స్గా. తను గింజుకుంటుంది, భుజంపై కొడుతుంది, అయినా విడువడు. ఇక తప్పదు అని సైలెంట్ అయిపోతుంది. చాలా సేపటికి తర్వాత ఊపిరి అందని తరుణంలో వదిలేసి ఒక రౌండ్ వేద్దామా అని చిలిపిగా నవ్వుతూ అడుగుతాడు చైతన్య. ఛీ, మీకు సిగ్గు లేదు అంటుంది వేద. సిగ్గెందుకు? అదెందుకు మన మధ్య? నేనైతే గాలిని కూడా రానివ్వను అంటూ గట్టిగా హత్తుకుంటాడు. ఇక వినేలా లేడు అని అర్థమైన వేద, మీరు ఒక ముఖ్యమైన పనికి వెళ్ళాలి కదా గీతతో, మర్చిపోయారా అని గుర్తుకు చేస్తుంది వేద. ఓ షిట్, వెళ్ళాలి. ఏం చేస్తాం, నైట్కి మాత్రం అస్సలు వదిలేది లేదు అన్నాడు. ఐఎమ్ వెయిటింగ్ అంటుంది కవ్విస్తూ వేద. నిన్ను ఇలా కాదు అని గోడకి లాక్ చేసి వేద 2 చేతులు పైకి గట్టిగా పట్టుకొని తన గడ్డం మీసం కట్టుతో
ఆమె మెడ వంపుల్లో చెంపల్లో రాస్తూ చాలాసేపు చక్కలి గింతలు పెడతాడు. వదులు, సారీ సారీ చైతన్య, వదులు అమ్మా, నా వల్ల కావట్లేదు, వదులు వదులు అంటూనే మళ్ళీ చెయ్యను అంటూ నవ్వుతూ అంది. ఇక వదిలేసి ఎలా ఉంది పనిష్మెంట్ అని అడుగుతాడు చైతన్య. అమ్మ నా వల్ల కాదు అని కడుపు పట్టుకుని ఆయాసపడుతుంది. తన ఇబ్బంది చూసి నవ్వుకుంటూ 2 చేతుల్లో లిఫ్ట్ చేసి బెడ్ పైన పడుకోబెట్టి రెస్ట్ తీసుకో అని ఫోర్ హెడ్ పైన కిస్ చేసి వెళ్ళనా అని అడుగుతాడు చైతు. ఈవినింగ్ త్వరగా రండి, గుడికి వెళ్దాం అంటుంది వేద కాస్త తేరుకొని. ఓకే మై ప్రిన్సెస్, బాయ్ అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతాడు చైతన్య. కళ్ళలో అతని ప్రేమని నింపుకొని చైతన్యాన్ని చూస్తూ బాయ్ చెప్తుంది వేద. రాజన్ని కలవడానికి 10 నిమిషాలు టైం పడుతుంది అని కానిస్టేబుల్ చెప్పడంతో వెయిటింగ్ రూమ్ లో కూర్చుంటారు చైతన్య, గీత. సిటీ కమిషనర్ నుంచి స్పెషల్ గా పర్మిషన్ లెటర్ తో వెళ్తాడు చైతన్య. 1 ఇయర్ బ్యాక్ సైకలాజిస్ట్ స్పెషల్ డాక్టర్ ఆకాష్ తో ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వచ్చాడు. అప్పటి నుంచి నార్మల్ గానే ఉన్నాడు బావా. బట్ ఇప్పుడు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు అని అంటుంది గీత. చైతన్య ఆ మాట విని సైలెంట్ గా ఉంటాడు, మాట్లాడడం ఇష్టం లేనట్టు. ఏంటి బావా, మాట్లాడవా అడిగింది గీత. తను సైలెంట్ గానే ఉన్నాడు. బావా ఇంకా నమ్మడం లేదా? వేద చెప్పింది నిజమే, ఇప్పుడు నేనేంటో ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది అని. ఓకే, నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటా అంటూ సైలెంట్ అయిపోతుంది గీత. చైతన్యకి జాలి వేస్తుంది గీత పైన. బట్ వేద ఎలాంటి సిచ్యువేషన్ లో చూశాడు గుర్తుకు రాగానే తను తన ప్లేస్ లో కరెక్ట్ గానే ఉన్నాను అని అనుకుంటాడు. వేద పిచ్చిది, అందరినీ ఈజీగా నమ్మేస్తుంది అనుకోగానే పెదాలపైకి చిరునవ్వు వచ్చి చేరింది చైతుకి. కాసేపటికి డోర్ ఓపెన్ అవ్వగానే ఆ వైపు చూస్తారు. వస్తూనే రాజన్, నమస్తే గీతా మేడం, నాకు తెలుసు మీరు వస్తారని అంటూ పక్కనే ఉన్న చైతన్యని చూసి ఆగిపోతాడు. ఇంకేం చెప్తాడో అని ఆతృతగా చూసిన చైతన్య, ఎందుకు రాదు, మీరిద్దరూ కలిసే కదా ప్లాన్ చేశారు అంటాడు. ప్లీజ్ బావా అంటుంది గీత. గీతా మేడం, మీకొక విషయం చెప్పాలి, నా భార్య చనిపోలేదు, బతికే ఉంది అంటాడు రాజన్ సంతోషంగా. షేబాష్, జైలుకు వచ్చిన ఇంకా క్యారెక్టర్ లోనే ఉన్నాడు, బాగా నమ్మిన బంటు కదా గీత అంటాడు చైతన్య ఎగతాళిగా నవ్వుతూ. చైతన్య కళ్ళలో అసహ్యం కనిపిస్తుంది గీతకి. గీత కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి అది చూసి. ప్లీజ్ బావా, నన్ను మాట్లాడని అంటుంది. సరే మాట్లాడు అంటూ ఫేస్ తిప్పుకున్నాడు చైతన్య. ఇదంతా ఎలా జరిగింది రాజన్ అని అడిగింది గీత. అదంతా వదిలేయండి మేడం, ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేసిందే. నా భార్య ఇతని దగ్గర ఉంది, ఒక్కసారి నేను తనతో మాట్లాడాలి, మీరు అరేంజ్ చేస్తారా మీటింగ్ అని అడిగాడు. గీత, అతనికి పిచ్చి తగ్గలేదు, ముందు మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చెయ్యి అన్నాడు చైతు. నో, నాకు ఇదివరకు పిచ్చి ఉండేది. పిచ్చి అంటే పిచ్చి కాదు, ఒక రకమైన మానసిక వ్యాధి. మా అమ్మ మీద కోపం నాతో పాటు పెరిగి అలా వ్యాధిలా ఏర్పడింది. బట్ ఇప్పుడు నేను చాలా నార్మల్ అంటూ చైతన్యకు చెప్పి, నన్ను నమ్మండి మేడం, నా భార్య బ్రతికే ఉంది, ఇతని దగ్గరే ఉంది, ఒక్కసారి కలవాలి ప్రాధేయపడ్డాడు రాజన్. కాదు రాజాగారు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, నీ భార్య బ్రతికి లేదు, ఆ అమ్మాయి వేరు అనే మాట పూర్తి కాకముందే, లేదు మేడం, నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు, నా భార్యను నేను అంగుళం అంగుళం గుర్తుపట్టగలను, ఒక్కసారి కలవాలి జ్యోతిని, ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ అంటూ ఉండగా, అయ్యో మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది రాజాగారు, ఆ అమ్మాయి పేరు నివేద, మీరు పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి అనాథ. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు చిన్నతనంలో పోయినా ఒక మామయ్య ఉన్నాడు, ఆయనే మా బావకిచ్చి పెళ్లి చేశాడు. అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నానో? మీ భార్య తను కాదు అంటూ ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని చెప్తుంది గీత. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.